నేను దయచేసి మీకు చెప్పేది ఒక్కసారి మళ్ళీ అదే బాబు అదే బాబు మీరే 3,500 అని మనం 3,000 చేస్తే ఎట్లా అని మీరు ఎంత పిలిచి కనీసం మీరు మా అన్న మాటకైనా మీరు కట్టుబడి ఉంటారు కదా సార్. అదేలేండి ఆ రోజు అన్నాడు ఆయన ఒప్పుకున్నారు వాళ్ళు అన్నారు మేము 3,900 నేను లాస్ట్ అన్వేషణ అది కూడా వెళ్ళే పాపం నేను భద్రమైతన్నా నేను 4,000 కన్నా తక్కువ అంటే నేను 3,900 ఉన్నాయి సార్ అని అంటే వాళ్ళు అంగీకరించకపోయా. 3,500 కంటే మన ఉద్దేశం ఏంటంటే ఇంకెక్కువ వస్తుందేమో అంత తక్కువ మనం అనుకుంటున్నాం అందుకని 20 ఒప్పుకోలేదు. అది వాళ్ళకి నష్టం లేదని చెప్తున్నారు. వాళ్ళని ఎక్కువ కమిషన్ అమ్ముకోవటమే. ఎప్పుడు పోతుంది సార్ ఎగుమతి చెప్పేది సార్ 20% మొత్తం నోటీసులే పోతాయి. అందుకనే వాళ్ళు అంటున్నారు వాళ్ళు మీకు ఆ నష్టం అంటే నష్టం అంటారు కాబట్టి వాళ్ళు ఎంత కొంటే అంతగా ఎక్కువగా అమ్ముతారు వాళ్ళు. చిన్న రిక్వెస్ట్ సార్, నేను కూడా సీడ్ కంపెనీ ఆర్గనైజేషన్ ఫార్మర్ సీడ్ కంపెనీ వాస్తవంగా ఇప్పుడు కూడా ఓన్లైన్ మీటింగ్ వచ్చేది సార్ వాళ్ళ ప్రైస్ కూడా నష్టం లేదంటే మన ఇండియాకి సరిపోయేంత ప్రొడక్షన్ కూడా లేదు. బయట కంటే సీజన్ పెట్టండి బయట 10% అన్నారు. 20 కూడా కాదు. పాకిస్తాన్ చిన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయితే బయటికి మిత్రులకు నమస్కారం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మో డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసి 3 అంశాలను కలెక్టర్ గారి దృష్టి తీసుకొద్దాం అనుకున్నాం. ఒకటి, ఎర్రదున్నల్ని ధర తగ్గించి బైబ్యాక్ ఒప్పందం లేని వాళ్ళని వాళ్ళు విత్తనం ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ధర తగ్గిస్తే తీసుకుంటామంటున్నారు. అట్లా ఇవాళ నిన్నటి వరకు 3,400 3,300 ఉన్నది ఇవాళ 3,000కు వస్తుంది. రేపు ఇంకా తగ్గిస్తారేమో అనేది మేము భావించి గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వస్తే అదనపు కలెక్టర్ గారు కలిశారు. అట్లాగే ఈరోజు పసుపు కూడా అదే పరిస్థితి, కృత్రిమంగా ధర తగ్గిస్తూ ఉన్నారు. మార్కెట్ అధికారులు వ్యాపారులతో కుమ్ముక్కయ్యారని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సోమవారం నాడు మార్కెట్కు కుప్పలు వస్తాయి కాబట్టి ఆ రోజు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వ్యాపారులు రైతుల్ని మోసం చేయకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవాళకి కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు, ఇతర జిల్లాలో ప్రారంభమైంది. ఇంకా లేట్ చేస్తే ఆలస్యం అయితే ఈరోజు రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్నని వర్షాలు వస్తాయనో ఇంకోటనో అవసరాలు తెచ్చినో వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల పేరు మీద అమ్ముకోవడానికి కూడా ఉంది. రైతులేమో నష్టపోతారు, వ్యాపార వర్గాలేమో లాభపడతారని చెప్పేసి ఈ అంశాన్ని మేము అధికారుల దృష్టి తీసుకొచ్చాం. వెంటనే జాయింట్ మీటింగ్ కూడా పెడతామని చెప్పారు. ఏది ఏమైనా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పచ్చి పసుపుని మార్కెట్లోకి తీసుకురావద్దని. మీరు ఒక 500 మంది రైతులు వస్తే అందులో 5-6 పచ్చి పసుపు ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ పచ్చి పసుపును చూపించి ధర తగ్గిస్తూ ఉన్నారు. అందరు రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎర్రజొన్నలు కూడా మీరు ధర తగ్గిస్తే మేము అమ్మమని చెప్పేసి మొండిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి, లేదా వ్యాపారుల్ని గట్టి అడగండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఒక మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. రైతు సమస్యల మీద ఎర్రజొన్న ఏదైతే ఉన్నదో వ్యాపారస్తులు మరి 8 రోజుల కింద ఉన్నటువంటిది 4 రోజుల నాడు లేదు, 4 రోజుల ఉన్నటువంటిది ధర ఈరోజు కూడా లేదు. మొన్ననేమో 36, 35 కొన్నారు, మళ్ళీ తర్వాత ఏమో 33, 34, మళ్ళీ తర్వాత ఈరోజు 30 అంటున్నారు. ఈ విధంగా రైతులందరినీ దళారులు మోసం చేస్తున్నారు. కావాలని వాళ్ళు రూపాయి నష్టపోకుండా ఏదైతే ఉన్నదో వాళ్ళు పెద్ద కంపెనీలు పెట్టి అంత లాభాలు పొందుతున్నారు రైతుల మీదనే. మరి రైతులకే నష్టం చేసి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. దాన్ని కంట్రోల్ చేయాలని, బైబాక్ పద్ధతిని పూర్తిగా మొదటి నుంచే అమలు చేయాలని చెప్పేసి మేము వాళ్ళ పోస్ట్ ఉండాలని చెప్పేసి మేము మాట్లాడినాము. దాన్ని ఆ అధికారుల కుమ్మకు కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పసుపు మరి ఎర్రజొన్న మరి మొక్కజొన్న కేంద్రాలను మరి
మరి వెంటనే స్టార్ట్ చేసినట్టయితే రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పేసి మరి వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి పై విధంగా మరి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. మరి ఈ విధంగా రైతులు కూడా మరి వీళ్ళు తగిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు కూడా సిద్ధమవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.